నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఇలా 150 సినిమాలు కాదు, మెగా అభిమానులు ఎప్పుడు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే అభిమానంతో ముందుకెళ్ళండి. మ్యాన్సన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 4. మీ అందరికీ తెలుసు నేను మీ బాలయ్య. ప్రతి సీజన్లో నవ్వకు, సీరియస్ మ్యాటర్. ఉండమంటావా వెళ్ళిపోమంటావా అది చెప్పు ముందు. నేనమే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4లోనే కాదు మరే సీజన్లో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నా. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటర్. ఎవరు నేను అడగండి, నా కొంచెం. నిజంగా ఈరోజు నిజంగా నాకు ఎలా అనిపిస్తుందంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం. నాకు ఈరోజు నీ వ్యక్తిగతంగా మాట్లాడిన కానీ నాకు చాలా ఇష్టం మీరంటే. నాకు అది జోజుబి రోబో అతిగా ఆవేశపడి ఆడది, అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్రలో లేదు బేబీ. తెలుసుగా నా దారి రాహదారి, ఏదనుకుంటా చేస్తా, ఎప్పుడైనా వస్తా. ఏంటా కమిషనర్ కూతురుగా మొగలు రారా? కమిషనర్ కూతురు పెళ్ళి కావా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్. అయ్యి బాబోయ్ మీరు అంటే భయపడిపోతా ఉంటు కూర్చున్నాను. చంటిగాడే లోకల్ మామూలుగా ఉండదు. సరే అవుండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి. మీరు ఇచ్చిన ఆ డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేశాడండి. మన్నంతండి గొంతు మీద కత్తెట్టుకున్నాడు. అలా ఉంటుంది ప్రెసిడెంట్ గారి దెబ్బంటే. సిట్టుబాబు గారు అంటే మామూలుగా ఉండదు. ఏంటి ఇందానని చూస్తాను ఏదో పిట్టమో వేసుకొని. నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత, లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. కసిగా అనుకున్నది సాధించండి, లైఫ్లో ముందుకెళ్ళండి. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటారా మూర్త? నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఎవరితో వెళ్ళాను హీరో చెప్పండి మూర్తే. వాడికి ఏదో చెప్పి క్లోజ్ చేయాలి కదా. టెంపర్ అంటే తెలుసా? నా పేరు దయ, నాకు లేనిదే దయ అరా తెలుసు కదా. అయిపోయి మా అంటే సిగ్గేసిండాలి. నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా పేపర్లో వచ్చి స్కోరం గుద్దెలు తెలుసా? రై రై నా సాది చూస్తావా? ఇది నరం లగెత్తడం తెలుసా? ఇడేటర్ ఎప్పుడు నవ్వుడే. వాట్సాప్ మోరౌడి గాయస్. అండ్ మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అరే చెప్పరా కమల్, నాకు కొంచెం కొడుపుకలేదురా. ప్రతి జోలకి రాను అని చెప్పరా శివ. ఏంట్రా ఇంత గలేజ్గా అన్నాడు. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో దాగుందని తెలుసు. అయితే విడిపించు, మరణం కంటే శిక్ష ఇంకా ఏముంటుంది. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. ఇక్కడ కేఆర్ స్టూడియోలోకి వచ్చానండి. క్రాంతి చాలా కసిగా ఉన్నాడండి, చాలా బాగుంటాడండి, చాలా బాగుంది. ఇంటర్కి వచ్చాను. ఇక్కడ ఇది బ్లాస్ట్, ఇది బాల్, ఇది ఏమండి ఆటగాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ ఎలా తయారైపోయారంటే, అరే చదువుకోండి అంటే గుంటలు ఎవరు చదవట్లేదు, గుంటలు వెనకాల పడిపోతున్నారు. ఈరోజు ఇన్ని దేశాలు తిరిగానంటే నేను కూడా చదువుకోండి, మారండి రా తల్లిదండ్రులు చూసుకోండి అంటే ఎగిరితంతం ఎక్క ఎవడు రాడు. ఎద్దన్న ఉప్పల్ బాలంట ఉండి లేక ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మే. ఏంటో ఉప్పల్ బాల్. హాయ్ అండి, ఈరోజు నేను ఒక వ్యక్తిని నేను చూశాను. ఒక పేదవాడు చాలా కష్టంలో ఉంటే కనుక అతనికి నేను సహాయం చేయాలనుకున్నా. కానీ మనం ఉన్నాం కదా, ఈరోజు అతని దగ్గరికి వెళ్ళి తనకున్న సమస్యలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఎందుకంటే సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, లైఫ్లో ప్రతి మనిషి తనలా బతకాలనుకుంటాడు, కానీ సొసైటీ ఏమనుకుంటుందో ఫీల్ అవుతాడు. అలా బతికేటోడు చచ్చిపోయిన కూడా బతుకుని కూడా వేస్ట్. మీకు నచ్చినట్టుగా మీరు బతకండి, ఎందుకంటే ఇది మీ లైఫ్, మీకు నట్టు. సో రైట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రవి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తిప్పకుండా కంటిన్యూగా ఇన్ని వాయిస్లు చెప్పడం అనేది అన్న, అంటే మన వాయిస్ తోటి మనం మాట్లాడడమే కష్టము. కంటిన్యూగా అటువంటిది ఇన్ని వాయిస్లు మార్చి ఇంతమంది గురించి వాళ్ళ వాయిస్లో మీరు చెప్పడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.